రావద్దన్నా ఎందుకొచ్చారు? సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు మీ వద్దకు ఎందుకు అనుమతించలేదు? రావద్దు అని సంధ్యా థియేటర్‌కి రావద్దని పోలీసులు చెప్పినా ఎందుకొచ్చారని నిన్న ఇన్వెస్టిగేషన్ 3 గంటలన్నర దాదాపు విచారణ చేశారు అల్లు అరవింద్‌ని సినిమా హీరో చిక్కడపల్లి పోలీసులు హైదరాబాద్‌లో. దాంట్లో ప్రధానంగా వాళ్ళు అడిగిందేంటంటే రావద్దని మేము చెప్పినాం గదా! ఎందుకొచ్చారు? వచ్చినోడు వచ్చినవు. రోడ్ షోలు చేసినవు. తొక్కీసలాట జరిగింది. నువ్వు లోపట పోయి సినిమా చూస్తున్నావు. బయట బీభత్సంగుంది. మేమొచ్చి మళ్ళా జెప్పినాం నీకు. మీరెళ్ళండి అంటే ఎందుకెళ్ళలే? కనీసం మీ దగ్గర కలవటానికి పోలీస్ యంత్రాంగం ఏసీపీ, డీసీపీ ప్రయత్నం చేసినా మీరెందుకు అనుమతించలేదు అని ఆయన అడిగారట. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌పై పోలీసుల ప్రశ్నల వర్షం చాలా ప్రశ్నలకు మౌనం వహించిండట హీరో. మళ్ళీ రావాల్సి ఉంటుందని పోలీసులు విచారణకు సహకరిస్తానని బదులిచ్చిన బన్నీ. ఆ వీడియోలన్నీ చూపిచ్చారట. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రభుత్వాన్ని సవాల్ చేసి నేనెక్కడా రోడ్ షోలు చేయలేదు. అసలు నాకు తెలవనే తెలవదు. మహిళ చనిపోయిందంటివి. మహిళ చనిపోయిందని చెబుదామని మీ దగ్గరకొస్తే కనీసం అనుమతించలా. వీడియోలో ఉందని చెప్తే ఇక ఏం మాట్లాడట్లేదట. ఆయన ఏదో డైవర్ట్ చేయటానికి చూసిండు స్టార్టింగ్‌ల. ఇక దొరికిపోయిండు. ప్రభుత్వం కూడా అంతే దొరికిపోయింది. ప్రభుత్వం కూడా 13వ తారీఖు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో తీసుకుపోయే ముందు హైకోర్టులో వాదనలు జరుగుతుంటే హైకోర్టులో ఈ వీడియోలు, ఈ ఆధారాలు బయట పెట్టలే. ఎందుకు పెట్టలేదు అనేది ఎవరికీ తెలవని పరిస్థితి. మరి లోపట ఏం జరిగింది? ఏదో గిచ్చినట్టు చేయి, ఏడ్చినట్టు చేస్తా అని చేశారా? కాపాడే ప్రయత్నం జరిగిందా ప్రభుత్వం వైపు నుంచి కూడా? అల్లు అర్జున్‌ని ఏదో హడావుడిగా అరెస్ట్ చేసినట్టు సీన్ క్రియేట్ చేసి, ఓహో! రేవంత్ రెడ్డి బానే చేసిండు అనిపించుకోవటానికి చేశారా? అనిపిస్తుంది. ప్రజలు ఇయాల చర్చించుకుంటున్నారు. అది లేనప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది. సీసీ ఫుటేజ్ ఉంది. ఎందుకు హైకోర్టులో పెట్టలే? హైకోర్టులో తీసుకుపోయి పెట్టాల్సి ఉండే కదా! ఈయనకు బెయిల్ ఇయ్యొద్దు. ఎందుకంటే ఇగో ఇది జరిగింది. ఆయన ఇట్లా రోడ్ షోలు చేసిండు. తొక్కేసలాట జరిగింది. కనీసం మహిళ మృతి చెందింది అంటే కూడా బయటికి రాలే. నేను సినిమా చూసిన దాకా రాను అని చెప్పిండు. ఇట్లా చాలా అనైతికంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిండని చెప్పి ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర. ఆ ఎవిడెన్స్‌ని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు హైకోర్టులో? ప్రొడ్యూస్ చేయకపోవడానికి కారణం ఏంది? అల్లు అర్జున్‌ని ఏదో అరెస్ట్ చేసినట్టు చేసి మళ్ళా కాపాడే ప్రయత్నం కూడా మీరే చేశారా? ఇది పబ్లిక్‌లో సింపతి కోసం చేశారా? అనేది కూడా చర్చ. 2 వైపులా ఉంది. ఇటు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాగలేదు. అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు 2 బాగలే. ఇద్దరే. ఇది ఎందుకు వచ్చారు అని చెప్పి ఆయన్ని అడుగుతున్న పరిస్థితి.